వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ లైఫ్. అండ్ ఈరోజు మనం ఇంకొత్త లొకేషన్తో ఇంకొక పర్సన్తో మనం ఇంకొక దగ్గరికి వచ్చామన్నమాట. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అన్నారు. అంటే దేవునికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనే వాక్యంలో తెలుస్తుంది. మనం ఈరోజు ఎవరినో కాదు వాయిస్ ఆఫ్ లైఫ్కి పిలుచుకొని వచ్చింది, వాయిస్ ఆఫ్ లైఫ్ చేయబోతుంది. వాళ్ళే తిమ్మప్పకొండలో పూజారులు అనమాట. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ వర్క్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాము. సో గెట్ ఇన్ టు వీడియో. వెరైటీ చెట్లు ఉన్నాయి పైన. వెరైటీ చెట్లు మీ పేరేంటి స్వామి? తిమ్మప్ప. పూజారి తిమ్మప్ప. వీరి పేరు వచ్చేసి తిమ్మప్ప అండ్ వీరి వర్క్ వచ్చేసి పూజారి. పూజారి తిమ్మప్ప అని పిలుస్తారు. మీరు ఇక్కడ పూజారిగా ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు, ఎట్లా చేస్తున్నారు, అసలు మీ స్టోరీ ఏంటి? అంతకుముందు మా నాయన పూజారిగా ఉండేవాడు ఈ టెంపుల్లో. దాని తర్వాత 96 నుంచి నేను పూజారిగా ఇక్కడ ఉన్నాను. 96 నుంచి పూజారిగా ఇక్కడ ఉన్నారనమాట. ఇక్కడ ఏమన్నా మీకు కష్టాలు కానీ ఎట్లుంది, బాగుందా, లేకుంటే జనాలు ఎట్లా వచ్చేవాళ్ళు ఏంటి? ఇక్కడైతే మా వరకు అయితే స్వామి ఈ టెంపుల్లో అసలు మా లెక్కాచారం వరకు చూసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది జీవితం. చాలా బాగుంటుంది. చాలా అసలు ఈ జీవితం ఇంకోరికి దొరకాలంటే చాలా అదృష్టం చేసి పుణ్యం చేసి దేవుని సేవ ఎంతో పుణ్యం చేసింటే కనుక ఇది దొరకదు మనకి. అంటే మన లెక్కాచారం చూసుకుంటే మన వరకు ఆలోచన చేసి అంటే మన ప్రాబ్లమ్స్ దండిగా ఉన్నాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ అందరికి దండిగా ఉంటాయి. బట్ దేవుని సేవ అంటే దీనికి మించింది ఇంకా భగవంతుడు దాన్ని ఇంకో 1000 సార్లు మొక్కవల్ల అంతే. దీని నుంచి బెనిఫిట్ గురించి ఆలోచన చేయకూడదు కానీ ఆయన సేవ చేసేదానికి సంతోషపడాలి. అదైతే వాస్తవమే. మా వ్యూవర్స్ కూడా చాలా మంది దైవభక్తులు ఉన్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా దేవుని దగ్గర సేవ చేయాలంటే అంత ఈజీగా కాదు ఫ్రెండ్స్.
ఓం నారాయణ ఓం శ్రీధరాయ ఓం శ్రీకేశాయ ఓం పద్మనాభాయ ఓం దామోదరాయ ఓం శంకరాయ ఓం సుదర్శనాయ ఓం అనుష్ఠాయ ఓం పురుషోత్తమాయ ఓం దక్షాయ సింహాయ మా చిత్యాయ ప్రార్థన ఓం ఇంద్రాయ మేళ ఇంద్రాయ నిత్యం రూపాయ ఓం. అర్లీ మార్నింగ్ లేస్తా 2 గంటలకు లేస్తాము. అర్లీ మార్నింగ్ 2కి లేస్తేనే దొండకు పోతాము. దొండలో స్నానం చేస్తాము, ఆ నీళ్లు తీసుకుని వస్తాము. ఆ 2 గంటలు స్నానం చేసినప్పుడు ఎట్లుంటుందంటే దొండలో స్నానం చేస్తే అసలు మనం జీవితం ధన్యమైపోయినట్లు ఉంటుంది. ఇది సారి జీవితానికి అన్నట్టు. అది ఫ్రెండ్స్, మనము మామూలుగా షవర్ బాతులు ఇట్లా కొన్ని వేలు ఖర్చు పెట్టి లగ్జరీస్ లైఫ్ అన్ని చూస్తుంటాము. అక్కడ స్నానం చేసినా కూడా అంతైతే రాదు. ఎందుకంటే మీరు కూడా ఒకసారి ఎక్కడికైనా వెకేషన్కి కానీ అట్లా కాకుండా దేవుని తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడున్న నదిలో స్నానం చేయండి. మీకే ఆ ఇంపాక్ట్ స్పిరిచువాలిటీ ఎలా ఉంటుందని మీకే తెలుస్తుంది. అట్లాంటిది ఈ పూజలు ప్రతిరోజు దొన అనేది అది స్వయంభూగా వెలిసిందనమాట. ఎక్కడి నుంచో నీళ్ళు వస్తుంటాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమని ఎవరికి తెలియదు. అదంతా దేవుడి రహస్యం అనమాట. అక్కడికి వెళ్ళి స్నానం చేసి తర్వాత దేవుని పూజించుకుంటారు. ఇప్పుడు కొంతమంది నానా విధాలుగా సఫర్ అవుతా ఉంటారు. ఎందుకురా ఈ జీవితము, ఏమన్నా చనిపోదామా, ఇట్లా సూసైడ్ చేసుకుందామనే ఆలోచనలు ఉంటాయి. ఇట్లా ఆలోచనలు ఉండేవాళ్ళు వచ్చి ఒకసారి దొండలో స్నానం చేస్తే చాలు. మీకే ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా మంది ఉన్నారనమాట యంగ్ జనరేషన్ లో. సో మచ్ ఆఫ్ నెగిటివిటీ ఉందన్నమాట. ఆ నెగిటివిటీ అంతా పోవాలంటే జస్ట్ ఒకసారి వచ్చి స్నానం చేయండి. చాలా ఫ్రెష్ అండ్ మంచి థాట్స్ వస్తాయి అనమాట. ఇంకా 2 AM స్టార్ట్ అవుతుంది, ఇలా ఉంటుంది రోజంతా. దాని తర్వాత నెక్స్ట్ స్వామి దగ్గరికి వెళ్ళి పూజ ఎలా ఉంటుంది, పూజా కార్యక్రమాలు ఏ టైంకి ఉంటాయి అన్నది ఇప్పుడు చెప్తారనమాట. పూజలు ఏ టైంలో ఉంటాయి స్వామి? అదే అర్లీ మార్నింగ్ 2కి పోతాము. పోయేసి స్వామికి నీళ్ళు వేస్తాం. ఫస్ట్ నీళ్ళు వేసిన తర్వాత సీకాయ పౌడర్ అంతా వేసేసి మంచి నూనెతో అంతా తిక్కుతాం. సోప్ అదే మంచి నూనె సీకాయ ఆయనకి సోపు. ఆ విధంగా తిక్కేసి మళ్ళీ తర్వాత నీళ్ళు వేస్తాం. ఆ నీళ్ళు వేసిన తర్వాత పాలు, తర్వాత పెరుగు, తర్వాత తేనె, తర్వాత నెయ్యి, ఈ విధంగా అన్ని చేస్తూ తర్వాత గంధము, తర్వాత భస్మం, తర్వాత ఇది కుంకుమ, విభూతి, ఇవన్నిటితో కూడా అభిషేకం చేస్తాం. ఇవన్నీ నీళ్లు కలిపేసి ఆ నీళ్ళు వేసేసి అభిషేకం చేస్తాం. అది ఇక్కడ టైమింగ్స్ ఎలా ఉంటాయి స్వామి? అంటే ఇప్పుడు మార్నింగ్ 5 నుంచి మార్నింగ్ 2 నుంచి 4 వరకు ఎవరికి ఉండదు. మార్నింగ్ 4 వరకు, అర్లీ మార్నింగ్ 4 వరకు, 2 నుంచి 4 వరకు ఎవరికి ఉండదు దర్శనం. మేము కేవలం పూజారి, అభిషేకము అవే జరుగుతుంది. అలంకరణ 5 నుంచి స్టార్ట్. 5 నుంచి స్వామి దర్శనం ఉంటుంది. ఎంత వరకు ఉంటుంది? ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 5 వరకు స్వామి దర్శనం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు రావాలన్నా కంటిన్యూగా రావచ్చు. పూజలు, అభిషేకాలు, అర్చనలు అన్ని కూడా జరుగుతుంటాయి. ఇంకోటి ఏమంటే సాటర్డే ఇక్కడ చాలా బాగా జరుగుతుంది అనమాట. మనకి ఇక్కడ దేవుని ప్రసాదం కూడా దొరుకుతుంది. ఇందాకనే మేము తినొచ్చాం, చాలా బాగా అన్నదానం కూడా ఉంటుంది సాయంత్రం వరకు ఉంటుంది. అది ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కోవిడ్ వచ్చిందనమాట. కోవిడ్ వచ్చిన తర్వాత మీ లైఫ్ స్టైల్ అన్నది ఎలా చేంజ్ అయ్యింది? ఇంతకు ముందు వరకు చాలా బాగుంది, దాని తర్వాత మీ పరిస్థితి ఎలా చేంజ్ అయ్యింది అన్నది. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఏమంటే ఏదో మామూలు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయింది టెంపుల్ అయితే గవర్నమెంట్ టెంపుల్. ఇప్పుడు ఈ టెంపుల్ కి మేము 6 మంది పూజారులు ఉన్నాము. ఆ పూజారులు దాదాపు ఇప్పుడు 6,000 మంది అయినాం. మా సంతతి పెరిగిపోయింది హ్యాపీగా. ఈ భూమి కూడా ఎండోమెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అక్కడ భూమి పోయింది, ఇక్కడ మాకు స్వామి సేవ ఏమో చేయాల్సిందే తప్పదు. మేము 6,000 మంది దాదాపుగా 6 మంది నుంచి 6,000 మంది అయినాం. మేము జనాభా పెరిగిపోయింది, కానీ ఆ జనాభా తగ్గట్టుగా ఈ గవర్నమెంట్ మాకు సదుపాయం కల్పించడం అయితే సరిగ్గా రైస్ చేయడం లేదు. అంతా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు భూమికి అంతా వాళ్ళు. మాకైతే చాలా ఫుల్ ప్రాబ్లమ్స్, పిల్లల చదువులు కానీ ఇంకోటి కానీ చాలా తలకాయ నొప్పి. మా ఎగ్జాక్ట్లీ ఇంకోటి చెప్పుకోకూడదు, రాకూడదని కోరుకోవాలి భగవంతుని. ఆయన్నే కోరుకోవాలి, ఎందుకే ఈ జీవితం ఇచ్చిన భగవంతునికి ఇంత సేవ చేస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటాయి. అది మొత్తము ఇప్పుడున్న ల్యాండ్ ఇవన్నీ దేవునికి సంబంధించినవన్నీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మనకి తెలిసిందే. వాళ్ళు అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వీళ్ళకి సరిగ్గా కూడా ఇవ్వట్లేదని చెప్తున్నారు అనమాట. వీళ్ళు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. ఈ వీడియో ఖచ్చితంగా అక్కడ దాకా రీచ్ అవ్వాలని ట్రై చేద్దాము. వాళ్ళు హెల్ప్ చేయాలన్నమాట. మాకు ఇచ్చే జీతము 15,000 ఇస్తారు, ప్రజెంట్ 15,000 ఇస్తారు. 5,000 వచ్చేసి ప్రసాదానికి ఉపయోగించాలి. దాంట్లో ఇంకా 10,000 మేము ఖర్చు పెట్టి ప్రసాదం పెట్టాలి. శనివారం అందరికి వచ్చిన వాళ్ళకి ఏది కేసరీనో ఇట్లా ప్రసాదం పెట్టాలి. జీతం ఇచ్చిన శని గుగ్గులు అట్లాంటివి.
అన్నదానంకి వచ్చేసి భక్తాదులు తెచ్చే బియ్యము బ్యాళ్ళు దీంతోనే అన్నదానం మేము చేసినాం ఓన్ గా పూజారులుగా. మేము వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అడవిలో అన్నం పెడితే మేలు, చాలా మంది ఇబ్బంది పడుతారని ఆ ఆలోచనతో మేము దానిపైన ఆశపడకుండా దాన్ని అన్నదానానికి ఉపయోగించినాం. ఆ విధంగా చేయడం వల్ల కూడా మాకు ఇంకా ఎక్కువ మామూలు ఇంతకు ముందు కంటే ఇన్కమ్ ఎక్కువ వస్తా ఉంది. అంటే బియ్యం ప్యాకెట్లు ఈ కోవిడ్ వచ్చిన దాని వల్ల ఏమైందంటే ప్రాబ్లమ్, ఈ కోవిడ్ రావడంలో భక్తాలు రావడమే లేదు కాబట్టి వాళ్ళు తేవడమే లేదు. అందుకోసం అన్నదానం నిలబడింది ఈ సంవత్సరంలో. చూడండి ఫ్రెండ్స్, కోవిడ్ వల్ల 2020లో అన్నదానం లేదు. కోవిడ్ వల్ల ఇక్కడ పరిస్థితులు కూడా ఆల్మోస్ట్ షిఫ్ట్ అయిపోయాయి అనమాట. చాలా బాగా జరిగే దగ్గర నుంచి ఇప్పుడు అసలు ఫండ్స్ కూడా చాలా తగ్గిపోయాయి. చాలా వరకు ఇక్కడికి వచ్చే పిల్గ్రిమ్స్ ఉంటారు, 10,000 జీతం కూడా 6 నెలలకు ఒకసారి ఇస్తారు. అది వీళ్ళకైతే మంత్లీ 15,000 ఇస్తారంట. 15,000 5,000 వచ్చేసి ప్రసాదము, దేవునికి ప్రసాదం పెట్టాలి కదా, దానికి యూజ్ చేసేస్తారు. ఇంకా వాళ్ళకి వచ్చేది 10,000. ఇప్పుడున్న మనకున్న సిచ్యువేషన్ లో అసలు 10,000 అన్నది ఎక్కడికి సరిపోతాయి అన్నది మీ థాట్. 6,000 మందిలో మేము ఎవరైతే ఇక్కడ ఉంటామో వాళ్ళకి మాత్రమే తీసుకుంటాం 1 ఇయర్ వరకు జీతం. మిగతా వాళ్ళంతా ఎవరు అడుగు. అక్కడ 60,000 మంది ఆ 60,000 మెంబర్స్ కలిపి 10,000 వస్తుంది. ఇక్కడ ఎవరు వర్క్ చేస్తుంటారో ఇయర్లీ ఒకరంట, ఒకరికి వర్క్ చేసేకి వస్తారు. కానీ ఒకరికి మాత్రమే బెనిఫిట్ ఉంటుంది. ఆయన బాగుంటాడు. ఇయర్ కి ఒకరికి ఇచ్చేసారు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ కి ఇంకొకరికి ఇస్తారు. అట్లా రొటేషన్ జరుగుతూ ఉండదు. 6 years దాకా వాళ్ళు చేంజ్ చేసుకుంటా ఉంటారు. అంటే మీరే ఒకసారి ఆలోచించండి, అసలు ఇక్కడ ఏం దొరకవు, వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అంటే వాళ్ళు ఇచ్చే 10,000తో దేనికి సరిపోతుందో తెలియదు. అది కూడా ఇక్కడ 6 మంది ఉంటే 6 మందిలో ఒకరే తీసుకుంటారు, అది సంవత్సరం వరకు. దాని తర్వాత ఇంకొకరు, అప్పుడు 5 మంది ఏం చేయాలా? అదంతా ఒకసారి గమనించి వర్క్ ఏం చేయాల్సిందే. ఏదో కట్టేవాళ్ళు, పట్టుకునే వాళ్ళు, తీర్థం వేసేవాళ్ళు, 6 మంది సరిపోతారు. పూజ మటుకు 6 మంది చేయాలి, జీతం వరకు ఒకటే ఇస్తాను, ఒకరికి ఇస్తాను అనమాట. అది ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్. ఇంక ఇదంతా ఎలా జరుగుతుందంటే ఇక్కడికి వచ్చే ఉంటారు కదా భక్తులందరూ, వాళ్ళు ఏమన్నా తట్లాకేస్తారు కదా పల్లెంలోకి, దాన్ని మేము 6 భాగాలుగా పంచుకొని పోతాం. సాయంత్రం 100 రూపాయలు వేసినా ఆయనకి ఇక్కడ ఉండే ఆయనకి మళ్ళీ తిరిగి 100-200 ఎక్కువ ఇక్కడ ఉంటాడు పాపం. ఇక్కడ ఉండి అంత ఉంటాడు కదా. మేము మామూలుగా వాయిస్ ఆఫ్ లైఫ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరు మేము ఎవరిని ఇంటర్వ్యూ చేస్తామో వాళ్ళకి ఒక క్వశ్చన్ అడుగుతామంట, ఫైనల్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్? జీవితం అంటే ఏంటి మీ దృష్టిలో? ఒక చిన్న వాక్యాల్లో వినాలను. ఎన్ని కష్టాలున్నా భగవంతుని సేవలో ఉన్నంత ఈ జీవితానికి ఉన్నంత అర్థం ఇంకో దానికి లేదు. ఆ సేవ చాలు భగవంతునికి, అది జీవితానికి పరమార్థం అంతే. నేను చరిత్ర అంతా రాసిన స్వామిది, నాకేమి తెలియదు. వాళ్ళని వీళ్ళు అడిగి ఏదో వాళ్ళు టూకీగా చెప్పిన పెద్ద చరిత్ర రాసిన స్వామిది. 148 పాటలు రాసిన. 2007లో రియల్గా స్వామిని చూసి కాళ్ళు చేతులు పట్టుకొని ఇట్లా పిజికి హారతి ఇచ్చిన. అంత చాలు జీవితానికి, అంతకంటే ఏం కావాలి. ఇంతకంటే నీ 10 ఏళ్ళు అయింది ఇప్పుడు పంట లేక. నా కొడుకు కూతురు 2. నా కొడుకు బీటెక్ ఫైనల్ ఇయర్, ఇప్పుడు నా కూతురు బిఎస్సీ అయిపోయింది, ఎంఎస్సీ. ఈ పంట లేకపోయినా కూడా ఆ ఫైనాన్షియల్గా భగవంతుడే నన్ను కాపాడి నాకేం కావాలో అది ఇస్తున్నాడు. నువ్వు ఒక పాట రాసిన దానికి, ఏమడిగినా ఇస్తావు నీవు, నాలో లోపములు తొలగించు దేవా, ఏమడిగినా ఇస్తావు నీవు. నా కూతురికి 2016లో ఫీజు కట్టే డబ్బులు లేవు. ఆదివారం 11 గంటలకు హాజరు కమ్మన్నారు కాలేజీకి. నా దగ్గర రూపాయలు లేవు. శనివారం వచ్చి పూజ చేసుకున్నాను. పూజ అంతా అయిపోయింది. నేను 2000 స్వామిని ఎప్పుడు చూసినానో ఆపోతుడి నుంచి ఎవరిని 10 రూపాయలు ఎవరిని స్వామి అని అడుగు, చేసి అడగని ఎవరిని నాకు ఇమ్మని. ఎందుకంటే ఆయన చెప్పినాడు, చూడరా వాళ్ళు ఇచ్చేది టెంపరవరీ, నేను ఇచ్చేది పర్మనెంట్ అని. భగవంతుడు ఇచ్చేది పర్మనెంట్ అంట, భక్తాదులు ఇచ్చేది టెంపరవరీ అంట. టెంపరవరీ ఇచ్చిపెట్టు, భగవంతుడు నేను ఇచ్చేది పర్మనెంట్, నన్ను నమ్మురా, నేను ఉన్నానని చేయి సేవా, నేను ఇస్తాను నీకేం కావాలని అన్నాడు. అట్లే ఇస్తున్నాడు. 2007 నుంచి ఇప్పుడు వరకు 10 రూపాయలు అప్పు చేసిండే లేదు. నేను 10 రూపాయలు ఎవరైనా అడిగితే ఇస్తా. 10 రూపాయలు ఎవరిని స్వామి నాకు ఇబ్బంది అని అడుగును. ఎవరైనా నేను అడిగినా వాళ్ళు ఇన్సల్ట్ అంటారు, నీకేం తక్కువ స్వామి అని. అది జరుగుతూ ఉంది స్వామిని చూసినప్పటి నుండి ఈ పొద్దుటి వరకు. నాకు ఏం కావాలంటే అది టైం కరెక్ట్గా హాజరవుతుంది అంతే. దీనికోసము మా తరపు నుంచి సర్టిఫికేషన్, అప్రిషియేషన్ ఆఫ్ సర్టిఫికేషన్, మన ప్రీవియస్ వాయిస్ ఆఫ్ లైఫ్ వీడియోస్ చూసింటే ఖచ్చితంగా అందరికీ ప్రొవైడ్ చేస్తున్నాం. వై? బికాస్ మోటివేషన్. మన దగ్గర డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా హ్యాపీనెస్ అన్నది వాట్ వి థింక్ అనే దాంట్లో ఉంటుంది అనమాట. మనం ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది. వీళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీళ్ళు ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారంటే అంతా భగవంతుడు ఇచ్చిన దయ.
ఇప్పుడు ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి కామన్గా ఉంటాయి. ఇక్కడ వీళ్ళ ప్రాబ్లమ్స్ వింటుంటే నాకు కూడా కొంచెం ఎక్కువే ప్రాబ్లమ్స్ ఉన్నాయనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫేస్ మీద చిరునవ్వు తగ్గకుండా ఎంతో హ్యాపీగా ఉన్నారు. దానికైతే నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికోసము మా తరపు నుంచి సర్టిఫికేషన్, అప్రిషియేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ మన ప్రీవియస్ వాయిస్ ఆఫ్ లైఫ్ వీడియోస్ చూసింటే ఖచ్చితంగా అందరికీ ప్రొవైడ్ చేస్తున్నాం. వై? బికాస్ మోటివేషన్. మన దగ్గర డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా హ్యాపీనెస్ అన్నది వాట్ వి థింక్ అనే దాంట్లో ఉంటుంది అనమాట. మనం ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది. వీళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీళ్ళు ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారంటే అంతా భగవంతుడు ఇచ్చిన దయ అని చెప్పచ్చు. సో అప్రిషియేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ మా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ మాదిరి. అది ఫ్రెండ్స్, ఈరోజు మనం వాయిస్ ఆఫ్ లైఫ్లో చూసాం కదా, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇది సపరేట్ వీడియో అని చెప్పచ్చు. ఇలాంటి స్పిరిచువాలిటీ పరంగా ఫస్ట్ టైం మేము వీడియో చేసింది. అందులో మేము కూడా చాలా కొత్తవి నేర్చుకున్నాం అనమాట. దేవుడు ఏంటి, ఎలా ఉంటాడు, దేవుడిని నమ్మితే ఇన్ని కష్టాలున్నా కూడా ఇంత హ్యాపీగా ఎలా ఉండవచ్చు అని ఈ వ్యక్తిని చూసిన తర్వాత మాకు అర్థమైంది. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అని లైక్ చేయండి. ఖచ్చితంగా నచ్చుతుందని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్.